ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. అసురాని పెద్ద హిట్ చేశారు తెలుగు ప్రేక్షకులు. అండ్ క్రిటిక్స్కి, రివ్యూ రైటర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్. మంచి రివ్యూస్ రాశారు. అండ్ ఆడియన్స్కి స్పెషల్ థ్యాంక్స్. సినిమాని థియేటర్లో చూసి ఎంత మంచి విజయం అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా నెక్స్ట్ రిలీజ్ అవబోతున్న సినిమాలు శంకర పండగలో వచ్చాడు. పండగలో వచ్చాడు పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. శంకర కాపీ కూడా రెడీ అయిపోయింది. పండగలో వచ్చాడు సెప్టెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇంకొక 4 ఫిల్మ్స్ చేస్తున్నానండి. ఒకటి మాన్ కరాటే అని తమిళ ఫిల్మ్ అండి, శివకార్తికేయన్ చేశాడు, మురుగదాస్ గారి స్టోరీ. ఆ ఫిల్మ్ రీమేక్ 23rd నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తాను. సో దాని తర్వాత సావిత్రి అని పవన్ సాయి డైరెక్షన్లో చేస్తున్నానండి ఒక సినిమా. అండ్ అప్పట్లో ఒకటి ఉండేవాడు సాగర్ చంద్ర, ఐఆర్ఐ సినిమా చేశాడు. నేను శ్రీ విష్ణు ఇద్దరు హీరోలో చేస్తాను. అండ్ ఇంకో ప్రాజెక్ట్ నా ఓన్ ప్రొడక్షన్లో సతీష్ చౌదరి డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో ఇవి ప్రాజెక్ట్స్. సో మిమ్మల్ని అన్నీ ఇలాంటి డిఫరెంట్ సినిమాలతో అండ్ కమర్షియల్స్ కూడా చేస్తున్నాను, ఎంటర్టైనర్స్. సో ఇవన్నీ కూడా మీరు చూసి మమ్మల్ని ఆదరిస్తాను కూడా. ఈ బర్త్డే షూటింగ్ చేస్తున్నానండి, మాన్ కరాటే రీమేక్ 23rd నుంచి షూటింగ్. సో ఈసారి యూనిట్ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకుంటాను. సో బాణం తర్వాత మళ్ళీ ఈ సినిమా ఫస్ట్ టైం షూటింగ్లో సెలబ్రేట్ చేసుకుంటాను. సో చాలా హ్యాపీగా ఉంది. పండగలో వచ్చాడు కంప్లీట్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ అండి, డ్యాన్స్ బేస్డ్ అది. సో ఫస్ట్ టైం నేను డ్యాన్స్ చేయడం చూస్తారు సినిమాలో. సో అది కంప్లీట్ గోదావరి యాస ఉంటుంది అండ్ కంప్లీట్ ఎంటర్టైనర్. దానికి డైరెక్టర్ కార్తికేయ ప్రసాద్, హీరోయిన్ కొత్త అమ్మాయి కృతిక అండ్ మ్యూజిక్ అన్అప్రూవెన్స్. ఆ సినిమాని నేను ప్రజెంట్ చేస్తున్నాను, నాగేశ్వరరావు గారు ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో అది సెప్టెంబర్ రిలీజ్ చేస్తున్నాం. ఆడియో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అలా ప్లాన్ చేస్తున్నాం. సో ఆ సినిమా మీ అందరికి నచ్చుతున్నాను. ప్రొడ్యూసర్గా అసురా చేశానండి ఫస్ట్ సినిమా. దాని తర్వాత పండగలో వచ్చి ప్రజెంట్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, ఎందుకంటే మొత్తం అందరం టీమ్గా వర్క్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రొడక్షన్లో ఇప్పుడు ఇంకో సినిమా అనౌన్స్ చేశాను శ్రీ విష్ణుతో, వేణు డైరెక్షన్లో. సో ఆ సినిమాకి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో చెప్తానండి. అండ్ అలా కాకుండా ఇంకా చాలా సినిమాలు ప్లాన్ చేస్తున్నాం. సో 1 by 1 ఏంటనేది దాని డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ శంకర అండి, యాక్చువల్లీ అది ఒక తమిళ రీమేక్, మౌనగురు అనే సినిమా. అది ఇప్పుడు మురుగదాస్ గారు హిందీలో చేస్తున్నారు, అకీరాని సొనాక్షి సినిమాలో. సో అది రిలీజ్కి రెడీగా ఉంది. దానికి సాయి కార్తిక్ మ్యూజిక్, తాతినేని సత్య డైరెక్షన్ అండి. అండ్ రెజీనా హీరోయిన్గా చేస్తుంది. అండ్ దాని తర్వాత పండగలో వచ్చాడు, అది కంప్లీట్ ఫ్యామిలీ అందరూ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా. సో ఈ రెండు ఇమీడియట్గా రిలీజ్కి రెడీగా ఉన్నాయి. బర్త్డేకి ఇక్కడ ఉంటాను అనుకున్నారు, బట్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేస్తున్నాను. సో ఎందుకంటే మీకోసం సినిమా త్వరగా రిలీజ్ చేయడం కోసమే షూటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో మీ అందరి విషెస్కి అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్, ఫ్యాన్స్కి, తెలుగు ప్రేక్షకులందరికీ.